బ్రెయిన్ అటాక్ వచ్చిన వాళ్ళు ఒకవేళ అంతా రికవర్ అయిపోయాక వస్తే ఏమైనా చేసేవేమన్నా ఉంటాయా? రికవర్ అయిన తర్వాత వస్తే ఏంటంటే సెకండరీ స్ట్రోక్ ప్రివెన్షన్ అంటారు. అంటే ఒకసారి పక్షవాతం వచ్చిన తర్వాత మళ్ళీ రాకుండా ఏం చేయగలము అనేది. రికవర్ అయ్యాను కదా అని చెప్పేసి ఇంకా కామ్గా ఉంటారు, అసలు మెడిసిన్స్ కూడా వాడరు కొద్దిమంది. ఇటువంటి వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మెయిన్గా డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లిపిడ్స్ కానీ ఇవి ఉన్న వాళ్ళు మెడిసిన్స్ ద్వారా కంట్రోల్ చేసుకొని మళ్ళీ స్ట్రోక్ రాకుండా చూసుకోవటం ఒకటి. ఇంకోటి రిస్క్ స్ట్రాటిఫికేషన్లో కెరోటిడ్ డాప్లర్ అనేది ఒకటి చేసుకుంటాం కదా మనం. నెక్స్ట్ టైం వచ్చే కెటాస్ట్రోఫిక్ ఈవెంట్కి మనం ముందే తయారై ఉండటం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ కిమ్ శిఖర వి స్టార్టెడ్ డూయింగ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. అంటే అవేర్నెస్ యాక్టివిటీస్ తీసుకురావటం కానీ, బ్రెయిన్ స్ట్రోక్ రాగానే ఎలా డిటెక్ట్ చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద ప్రిలిమినరీ థింగ్స్ యూ షుడ్ సీ. అంటే బ్యాలెన్స్ తప్పటం, విజన్లో చేంజ్ రావటం, మూతి వంకర పోవటము, మాట తడబట్టము, హ్యాండ్ వీక్నెస్, ఇవన్నీ మనం వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ అవేర్నెస్ ఇన్ కామన్ పబ్లిక్. వెన్ ఐ కేమ్ టు ప్రాక్టీస్ ఇన్ 2020 అండ్ నౌ 2025 దెర్ ఈజ్ మేజర్ డిఫరెన్స్ ఇన్ ట్రీట్మెంట్ పారాడైమ్. ఇంతకుముందు నేను చాలా కష్టపడేవాడిని కన్విన్స్ చేయడానికి. నేను ఏ రేంజ్కి కన్విన్స్ చేసేవాడినంటే అంబులెన్స్ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను, మీరు ఊరికి వెళ్ళండి, అక్కడ ఆరోగ్యశ్రీలో నేను చేపిస్తాను. we know the risk of leaving the patient like that. నువ్వు అట్లే వదిలేసావు అనుకో, ఎస్పెషలీ డామినెంట్ హెమిస్ఫియర్, లెఫ్ట్ ఎంసీఏ అక్లూషన్స్, నేనైతే ఆల్మోస్ట్ ఐ యూస్ టు బెగ్ పేషెంట్స్ అన్నమాట. రీచ్ అయ్యేంత వరకు ఐ యూస్ టు ఫాలో ఇట్ అప్. ఎందుకంటే మనం వాడికి లైఫ్ గిఫ్ట్ ఇచ్చినట్టే, లేదంటే ఇంక జీవితాంతం ఒకరి మీద ఆధారపడిపోతాడు వీడు.